అంటే ఒక యాక్టివిస్ట్ అండ్ ఒక అడ్వకేట్కి అట్లా ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఒకసారి మన సుప్రీంకోర్టు అడ్వకేట్ వెంకట్ ముప్ప గారు, ఒకసారి మీరు హైడ్రా అండ్ మూసీ బాధితుల తరపున సో మొన్ననే ఆర్డినెన్స్ కూడా రావడం జరిగింది. అండ్ దీని గురించి సామాన్యులకు ఏ రకంగా మంచి జరగచ్చు కోర్ట్స్ వల్ల అనేది ఒకసారి చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. హైడ్రా అనేది యాక్చువల్గా అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద గ్రెడ్జ్ తీర్చుకోవడం కోసం దాన్ని నైట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ అండి. హైడ్రా చేసేది కరెక్టా రాంగా? వాళ్ళు చాలా తెలివిగా, చాలా ఇంటలెక్చువల్గా హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు అంటే బయట పబ్లిక్ కనిపించేది చెరువుల్ని, అంటే లాస్ట్ మనకి రెయిన్స్ అవి ఎక్కువ వచ్చినప్పుడు పబ్లిక్కి డిస్టర్బెన్స్ జరుగుతుంది వాటిని రెక్టిఫై చేయడానికి అని. కానీ ఏదో నైట్ రెక్టిఫై చేసేంత చిన్న డ్యామేజ్ అయితే జరగలేదు గత ప్రభుత్వం లాస్ట్ 10 years 20 years 30 years నుంచి. అది నైట్ మనం బిల్డింగ్స్ కొట్టేస్తాం అంటే వాటర్ వచ్చి అక్కడ స్టోరేజ్ అయితే ఉండదు కదా. అండర్ గ్రౌండ్ ఫౌండేషన్స్ ఏదైతే కాంక్రీట్ వాల్స్ ఉంటాయి అవన్నీ కూడా తీయాల్సి ఉంటుంది. అంటే దాన్ని మళ్ళీ ఒక చెరువుగా రీటైన్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ అనదర్ 10 years. సో ఇప్పుడు పబ్లిక్ ఉండే హౌసెస్ని కూల్ చేసి నేను చెరువుని పరిరక్షిస్తాను అని చెప్పడం అనేది అంత సెన్సిబుల్ ఇష్యూ అయితే కాదు. అండ్ కమింగ్ టు ద పాయింట్ అండి, హైడ్రా వల్ల జరిగిన నష్టం అదొక పాయింట్, ఫ్యూచర్లో హైడ్రా వల్ల నష్టం జరగకుండా ఎలా ఉండాలి అన్నది ఒక పాయింట్ అండి. సి కమిషనర్ ఫర్ హైడ్రా అపాయింటెడ్ బై ది చీఫ్ మినిస్టర్, అతను చెప్తుంది ఏంటి, మేము అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీ, ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అని 2 terms వాడుతున్నారు ఆయన. ఆ 2 పదాలు వాడడం కూడా లీగల్ టర్మినాలజీలో చాలా తప్పు. ఎందుకు అంటే ఆ సర్వే నెంబర్లో ఒక చెరువు ఉన్న, శ్మశానం ఉన్న, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వాళ్ళ రికార్డ్స్లో ఆ సర్వే నెంబర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఎలౌ చేసి దానికి కన్సర్న్ 7% స్టాంప్ డ్యూటీ కలెక్ట్ చేసి దాన్ని లీగలైజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ పొలిటికల్ పార్టీస్, పాత ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, రాబోయే ప్రభుత్వం వెళ్ళిపోయి అది పక్కన పెడదామండి. ఇట్ వాజ్ డ్యూలీ స్టాంప్డ్ అండ్ సైన్డ్ బై ది ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ప్రతి రూపాయి కాంపెన్సేషన్ కూడా ఇప్పుడు పే చేయబోయేది కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఒక్కసారి నేను ఒక సేల్ డీడ్ తీసుకొచ్చినప్పుడు కన్సర్న్ సబ్ రిజిస్ట్రార్ కనుక ఆ డాక్యుమెంట్ను వెరిఫై చేసి ఎస్ ఇన్ దిస్ సర్వే నెంబర్ ద రిజిస్ట్రేషన్ ఈజ్ అలౌడ్ అని చెప్పిన తర్వాత హైడ్రా కాదు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అది ఇల్లీగల్ అనే రైట్ అయితే లేదు. బికాజ్ యు ఆర్ ద వన్ హూ హాజ్ మేడ్ ఇట్ లీగల్. అది రిజిస్ట్రేషన్ చేసి లీగలైజ్ చేసి అనాథరైజ్డ్ ల్యాండ్ అని ఇప్పుడు చెప్పి అనాథరైజ్డ్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా, దాన్ని ఆథరైజ్డ్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసింది మీ సిగ్నేచర్, మీ గ్రీన్ ఇంక్ పెన్ సిగ్నేచర్సే అలౌ చేసినాయి. హౌ కెన్ న్యూ పీపుల్ కాల్ నౌ ఇట్ ఇస్ అనాథరైజ్డ్ అండ్ ఇల్లీగల్? ఆ 2 terms వాడడం కూడా తప్పు. ఒక కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏ లీగల్ వెరిఫికేషన్స్ చేసుకుని అతను ఇల్లు కొనుక్కున్నారో అలాగే కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కూడా బేసిక్ లీగల్ వెరిఫికేషన్ చేసుకుని కొనుక్కున్నాడు. ఒక కామన్ మ్యాన్ ఆ పరిధి దాటి ఎలా వెరిఫై చేసుకుంటాడు? మీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆ స్టాఫే చెప్పనప్పుడు కామన్ మ్యాన్కి ఎలా తెలుస్తుంది? బీయింగ్ అడ్వకేట్ ప్రాక్టీసింగ్ ఇన్ సుప్రీంకోర్టు నాకు కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఓకే, నేను ప్రాపర్టీ కొనాలి అంటే మీరు ఇప్పటి వరకు చాలా చెరువులకి బౌండరీస్ ఫిక్స్ చేయలేదు. మీరు కొట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బౌండరీస్ ఫిక్స్ చేస్తామంటున్నారు. సో ఇక మీదట అయినా మీరు ఏదైనా డిస్మాండిల్ చేద్దాం అనుకున్నప్పుడు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న మధ్యతరగతి వాళ్ళని అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నారు, ఇల్లీగల్గా ఇల్లు కట్టుకున్నారు, ఆ 2 words వాడడం మానేయండి ఫస్ట్. ఎందుకంటే అదే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మీ ఎంపీ క్యాండిడేట్లు కాళ్ళకి చెప్పులు అరిగేలా ఓట్ల కోసం తిరిగారు. రీసెంట్గానే తిరిగారు మీరు, జస్ట్ 10 months బ్యాక్. మీకు ఓట్లు వేసిన ఓటర్స్ కూడా అదే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నారు. మీ ఓట్లు కూడా అక్కడి నుంచే వచ్చి పడినాయి. హౌ కెన్ యూ పీపుల్ కాల్ ఇట్ యాజ్ అనాథరైజ్డ్ అండ్ ఇల్లీగల్? అవి చాలా పెద్ద వర్డ్స్ అండి. మీరు డైరెక్ట్గా మీ ట్యాక్స్ పేయర్స్ని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు, అంతే కదా. సో యూ స్టిల్ నౌ యూ పీపుల్ ఆర్ కలెక్టింగ్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఫ్రమ్ దట్ ప్లేసెస్. లాస్ట్ ఇయర్ కూడా కలెక్ట్ చేశారు 6 months కూడా. దాన్ని ఇల్లీగల్ అని ఎలా అంటారు?
ఇల్లీగల్ అనే వర్డ్ వాడడమే ఇల్లీగల్ అది. సో ఇక మీదటన్నా అది కొంచెం అంటే వీళ్ళందరూ అనాథరైజ్ ఆక్యుపెంట్స్ అని ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ అని ఆ కేటగిరీలో పెట్టయితే మాట్లాడకండి. ఓకే. రెండోది, ఇప్పటి వరకు జరిగిన డ్యామేజ్ ఒక ఆస్పెక్ట్. ఎప్పుడైతే మీకు ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయిందో దాని లీగల్ శాంటిటీని కిల్ చేయకుండా దాన్ని అనాథరైజ్ అని అనడానికి లేదండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ హైడ్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనీ పీపుల్ ఆర్ పాయింటింగ్ అవుట్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. వాట్ హ్యాపెన్ టు ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ హూ ఇస్ ది హెడ్ ఫర్ ఆల్ ది సివిల్ డిపార్ట్మెంట్స్. చీఫ్ సెక్రటరీ ఇప్పటి వరకు వచ్చి ఎస్ మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగింది, స్టాంప్స్ సెక్షన్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో తప్పు జరిగింది. వై ది చీఫ్ సెక్రటరీ హూ ఇస్ ది హెడ్ ఫర్ ఆల్ ది సివిల్ డిపార్ట్మెంట్స్ ఇప్పటి వరకు ముందుకు వచ్చే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అంటే హైడ్రా వల్ల జరిగే డ్యామేజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మనీ అండి. పైసా ట్యాక్స్ కట్టకపోతే బ్రతకనివ్వరు. ఆ ట్యాక్స్ కట్టిన పైసలు ప్రాపర్గా యూటిలైజ్ కావట్లేదు మెజారిటీ ఆఫ్ ది జోన్స్ లో. సో దీనికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఎందుకు ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టట్లేదు? సో దట్ పబ్లిక్ కి ఒక చిన్న నాలెడ్జ్ వస్తుంది, కొంచెం రిలాక్స్ అవుతారు. ఓకే మాకు కంపెన్సేషన్ వస్తుందనే భరోసా కానీ. అండ్ కంపెన్సేషన్ అనేది తీసుకోవడం ఇప్పుడైతే ఎవరైతే ప్రాపర్ గా రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉండి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉండి వాటర్ కనెక్షన్స్ ఉండి డే టు డే ట్యాక్సెస్ పే చేస్తున్న ప్రాపర్టీ హోల్డర్స్ ఆర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపెన్సేషన్ అనేది ఆప్షన్ అవ్వదండి. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఎందుకంటే ఎవరి ముష్టి మీద ఎవరో దయాదాక్షిణ్యం మీద కాదు కదా. వాళ్ళు అనాథరైజ్ ఆక్యుపెన్సీలో వెళ్ళి నేను ఏదో రాత్రి ఒక 4 స్టోరీ బిల్డింగ్ కట్టేశాను అట్లా అన్నాక లేదు. మీ డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 8 to 10 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుని అప్రూవల్స్ పర్మిషన్స్ ఇచ్చి గవర్నమెంట్ ఫీజు కట్టించుకుంటేనే అక్కడ బిల్డింగ్ అనేది డెవలప్ అయ్యింది. మీకే ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నారు రెగ్యులర్ డ్యూటీ చేసే ఆఫీసర్స్. మీరు అది అనాథరైజ్డ్ అని చెరువులో ఉందని ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వ్యక్తులకు ఎలా తెలుస్తుంది? ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడు ఆయనకి ఎలా తెలుస్తుంది? ఎక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేస్తాడు? సింపుల్గా వెబ్సైట్లో పెట్టాం చూసుకోండి అంటే అరే మీ స్టాఫ్ ఇప్పుడు కదా ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు 10 years బ్యాక్ కొనుక్కున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో కంపెన్సేషన్ ఈజ్ నాట్ ఏ ఆప్షన్ అండి, ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. అండ్ బీయింగ్ ఏ లీగల్ పర్సన్ నా సజెషన్, చాలా మందికి ఒక చిన్న సందిగ్ధం ఉంటుంది. రాత్రి ఇల్లు కొట్టేశారు, మా విల్లాస్ కొట్టేశారు, రేపు పొద్దున మా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ గురించి చెప్తున్నానండి. ఇట్ ఈస్ ఎ సజెషన్. ఎందుకంటే నేను అందరి దగ్గరికి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో నేను చెప్పలేను కాబట్టి ఐఎమ్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్. ఎవరి ఇళ్ళు అయితే కొట్టేయడం జరిగిందో అలాంగ్ విత్ ది సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది సేల్ డీడ్, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన రిసీప్ట్స్, అప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టిన రిసీప్ట్స్ అవన్నీ తీసుకుని వెళ్ళి చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ ఇవ్వండి. బికాస్ బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, ఇక్కడనే కాదు ఏ స్టేట్లో ఉన్నా సరే చీఫ్ సెక్రటరీ ది హెడ్ ఆఫ్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. వాళ్ళకి ఇచ్చి మీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ప్యూర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన పర్మిషన్స్ వల్ల నేను ఇంత స్టాంప్ డ్యూటీ కట్టి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, రిజిస్టర్ అయ్యి అది లీగలైజ్ అయ్యింది కాబట్టి ఆ ల్యాండ్ మీద నేను ఒక 10 lakhs నా పాకెట్ లోంచి పెట్టాను, ఇంకొక 90 lakhs బ్యాంక్ లోన్ తీసుకున్నాను. సో ఈ అమౌంట్ అంతా దానికి రూట్ కాజ్ మీరు ఇచ్చిన పర్మిషనే. ఈ ఫినాన్షియల్ లిటిగేషన్ చైన్ బై చైన్ స్టార్ట్ అయిందంటే మీరు ఇచ్చిన పర్మిషన్సే. సో మీరు ఇచ్చిన పర్మిషనే తప్పు అని వచ్చి డిస్మాండిల్ చేశారు కాబట్టి కంపెన్సేషన్ కోసం ప్లీజ్ ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో go approach the chief secretary, file a complaint. If the chief secretary will not act upon, you have the honorable high court, if not you have the honorable supreme court. ఎప్పుడైతే గవర్నమెంట్ వల్ల పబ్లిక్ బాధింపబడుతుందో తెలుసో తెలియకో తెలిసి కావాలని బాధించిన కాపాడడానికి కోర్ట్స్ ఉన్నాయండి. ఇట్స్ నాట్ లైక్ దట్, కోర్ట్స్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్. అజ్మల్ కసబ్లాంటి ఊరు తీసిన న్యాయ వ్యవస్థ మనది. అన్ని విషయాల్లోని అన్యాయం జరుగుతుందని అయితే మీరు అనుకోవద్దు. అండ్ కమింగ్ టు ఫ్యూచర్లో జరగబోయే నష్టం, ఆల్రెడీ చాలా మంది ఒకే రోజులో 20 లంచ్ మోషన్స్ మూవ్ చేశారు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. 20 లంచ్ మోషన్స్ ని హైకోర్టు అలౌ చేసింది. ఒక్కసారి మీరు ఇంట్లోంచి బయటకు వచ్చి కోర్టును అప్రోచ్ అవ్వండి. కోర్టులో జరగకపోతే సుప్రీం కోర్టు ఉంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ నేను ఇంట్లో కూర్చొని ఎవరో నాకు చెయ్యిచ్చి హెల్ప్ చేయాలి అని అనడం కూడా అది కరెక్ట్ కాదు కదా. మూవీ టికెట్ కావాలంటేనే మనం థియేటర్ వరకు వెళ్తాం కదా, కార్ వేసుకుని బండి వేసుకున్నాం. ఇట్ ఈస్ ఈజీ వే. అండ్ మీకు లీగల్ సర్వీసెస్, ఫ్రీ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ హైకోర్ట్స్ లో ఉంటాయి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ఉంటాయి. గో అప్రోచ్ దెమ్.
మీరు ఫస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని అడగండి, ఫైల్ కంప్లైంట్. నేను ఇప్పటి వరకు ఇన్ని ట్యాక్స్లు కట్టి ఈ గవర్నమెంట్ని పోషించాను, ఇప్పుడు బిల్డింగ్ లేదు. అండ్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, వన్ క్వశ్చన్ టు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. మీరు ఇల్లులు కూల్ చేస్తున్నారు, అది ఓకే. ఇల్లీగల్, అనాథరైజ్డ్, ఆ రెండు టర్మ్స్ వాడకూడదు, వాడుతున్నారు, ఓకే. మేము కట్టుకున్న హౌసెస్ ఉండట్లేదు, అది గ్రౌండ్ జీరోకి వచ్చేస్తున్నాయి. వాట్ ఇస్ ద లీగల్ శాంటిటీ ఆఫ్ ది సేల్ డీడ్? ఇది ఫ్యూచర్ లో తెలంగాణ గవర్నమెంట్ కి చాలా పెద్ద హెడ్ఏక్ గా మారిపోతుంది. సో బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చారు, కొట్టేశారు. సేల్ డీడ్ లీగల్ శాంటిటీ ఏంటి? మీ డాక్యుమెంట్స్ అది లైవ్ లోనే ఉంటాయా, లేదంటే అవి నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేస్తారా? ఎందుకు అంటే అది లైవ్ లో ఉన్నన్ని రోజులు పార్ట్ ఆఫ్ లయబిలిటీ, తీసుకున్న లోన్ కట్టాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ బిల్డింగే లేదు, అది ఇల్లీగల్ అన్నప్పుడు ఇంకా లీగల్ శాంటిటీ, అది ఎగ్జిస్టెన్స్ ఎలా అవుతుంది? సో అట్లీస్ట్ ఈ ఆస్పెక్ట్ లో ఉన్నా సరే, ఐ రిక్వెస్ట్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ కండక్ట్ ఎ ప్రెస్ మీట్ అండ్ డిక్లేర్ ది లీగల్ శాంటిటీ ఆఫ్ ది సేల్ డీడ్స్. ఇది ఈ రోజు మీకు నేను చెప్పే ఒక చిన్న పాయింట్ లో అనిపించవచ్చు, నెక్స్ట్ 3 months 6 months లో దీని చుట్టూరే మొత్తం లిటిగేషన్ అంతా తిరుగుతుంది. ఇప్పుడు అది లైవ్ లో ఉంటే ఒక రకమైన లయబిలిటీ, లైవ్ లో లేకపోతే లయబిలిటీస్ వేవ్ ఆఫ్ అవుతాయి. సో దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ క్రిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని ఫైనలైజ్ అయ్యే వరకన్నా సరే ప్లీజ్ స్టాప్ ది డిస్మాండ్లింగ్స్. ఎందుకంటే మీరు కంపెన్సేషన్ పే చేస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఆప్షనల్ ఇస్తామంటానికి అంటున్నాను, తప్పుగా అనుకోద్దండి. బాధ్యతలు ఎవరు గతిలేని వాళ్ళు కాదు. మీరు పైసలు ఇస్తే ఇల్లు కట్టుకోలేదు, రాత్రి వచ్చి కొట్టేస్తున్నారు. హైకోర్టు అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు కమిషనర్ గారి దగ్గర సమాధానమే లేదు. లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో పబ్లిక్ ఆఫీసర్ని యూజ్ చేసుకుని ఏం చేయకూడదో అదే చేసిందో, ఇప్పుడు హైడ్రా అనే పేరు మీద కమిషనర్ గారిని ముందు పెట్టి ఈ గవర్నమెంట్ కూడా అదే నడిపిస్తుంది అనే కంక్లూజన్ కి రావాల్సి ఉంటుంది అది. సో మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్, రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, కమ్ ఫార్వర్డ్. బయటకు వచ్చి, మీరు బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, హెడ్ ఆఫ్ ది ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కాబట్టి యూ కమ్ ఫార్వర్డ్. మెయిన్ మీరు డిక్లేర్ చేయాల్సింది సేల్ డీడ్ లీగల్ శాంటిటీస్ ఏంటి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేలల్లో ఉంటాయి ప్రతి సర్వే నెంబర్లో. అవి లైవ్ లో ఉంచుతున్నారా మీ రికార్డ్స్ లో? వాటిని నల్ అండ్ వాయిడ్ గా డిక్లేర్ చేస్తున్నారా? అది డిక్లేర్ చేస్తేనే ఒక క్లారిటీ వస్తుంది ఒక బాధితుడికి, సో దట్ హీ కెన్ అప్రోచ్ ది కోర్ట్ ఫర్ హిజ్ లీగల్ రెమెడీస్. సో ఐ థ్యాంక్ దిస్ ఓకే టీవీ ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. జై భవాని, చాలా అద్భుతంగా చెప్పారు సార్. అండ్ ముఖ్యంగా చీఫ్ సెక్రటరీ సార్, ఇంకొక చిన్న ఇష్యూ చెప్పాలండి. మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ దానా కిషోర్ గారును మన హైడ్రా కమిషనర్ గారు ఇద్దరు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు మూసీ మీద. సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉందండి. స్టేట్లో ఇంకా మీరు కొన్ని విలేజెస్కి, తాండాస్కి వెళ్తే తినడానికి తిండి లేకుండా జనాలు చచ్చిపోతుంటే, ఆ విషయం మీకు కూడా తెలుసు, పాదయాత్రలు చేశారు స్టేట్లో. ఇప్పుడు అర్జెంటుగా మూసీ నది ప్రక్షాళనలు చేసి సుందరీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మీరు రూలింగ్లోకి రాగానే చెప్పిన ఫస్ట్ మాట, పథకాలు అమలు పరచాలి అంటే టైం పడుతుంది అన్నారు. ఓన్లీ రూట్ కాజ్ ఇస్ మనీ. ప్రీవియస్ గవర్నమెంట్ కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి మిగిల్చింది అని. అంటే మీరు మీ పరిపాలన చూస్తుంటే తప్పుగా అనుకోద్దండి, 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అదే రిపీట్ అయ్యేలా కనపడుతుంది నాకు. లిటరల్ గా కాపీ పేస్ట్ లా కనిపిస్తుంది. అంటే స్లోగా స్టార్ట్ అవుతుందేమో అన్న ఒక పర్సెప్షన్కి రావాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మూసీ నది ఫస్ట్ మొన్న హెవీ రెయిన్స్ వస్తే వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దానికి రూట్ కాజ్ కనుక్కుని ఫస్ట్ అది క్లారిఫై చేయకుండా మార్కింగ్స్ ఏంటండి రాత్రి హైకోర్టు జడ్జి అడిగారు, దానికి కమిషనర్ సమాధానం చెప్పగలిగారా? రేపు పొద్దున హైకోర్టు కొట్టేస్తారు, 200 feet మార్కింగ్ వేస్తే కరెక్ట్ గా హైకోర్టు వరకు కొట్టేస్తారా? అంటే బ్యూటిఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి, హోమ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి తీసుకున్న డెసిషన్స్ కి వీళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉండట్లా, ఇబ్బంది పడిపోయే పరిస్థితి. పోనీ వాళ్ళు ఏమన్నా లో గ్రేడ్ ఎంప్లాయీస్ అంటే దే ఆర్ సివిల్ సర్వెంట్స్ అండి, హైయెస్ట్ డెసిగ్నేటెడ్ పీపుల్ ఇన్ ఇండియా. అలాంటి వ్యక్తుల్ని మీరు ఎరకాటంలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు మూసీ నది అవసరం ఏంటి సార్? ఒకసారి పోనీ మూసీ నది ప్రక్షాళన అంటే ఓకే, ఎక్కడో డస్ట్ ఉంది, దాని క్లియరెన్స్ అంటే అంతవరకు ఓకే. ఎక్స్పాన్షన్ మీకు ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు
పోనీ దానికి ఏమన్నా మీరు రీజనింగ్ ఇవ్వగలుగుతారా? అంటే ఈ ప్రశ్న ఈరోజు కెమెరా ముందుకు వచ్చి నేను ఒక్కడిని అడుగుతున్నాను, కానీ కొన్ని వందల వేల మంది మీరు మార్కింగ్ చేసిన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ మాకు అదేంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు పెట్టుకోలేదు, ఏంటి ఎలక్షన్ ప్రచారంలో కూడా చెప్పలేదు. నేను అధికారంలోకి రాగానే మూసీ నదిని సుందరీకరణ చేసి దాంట్లో బోట్స్ తిప్పుతాము, లేదంటే క్రూజ్ షిప్స్ తిప్పుతాము అని చెప్పలేదని. మీరు ఒకసారి వెళ్ళండి చీఫ్ మినిస్టర్ గారు, బై వాక్ వెళ్ళండి ఒకసారి. ఎందుకంటే మీరు ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక ఛాన్స్ వచ్చింది. సో మై రిక్వెస్ట్, ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే సార్, పబ్లిక్ కి వాడు పొద్దునే లేచి పైసలు సంపాదించుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోవాలి. ఇప్పటికీ కూడా మీరు సపోజ్ బస్ ఛార్జ్ ఒక టికెట్ మీద ఒక 10 రూపాయలు పెంచితే మంత్కి ఎంత ఎక్కువ పడుతుందని క్యాల్కులేషన్ చేసుకునే పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారు చాలా మంది. వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మూసీ నది ఎక్స్పాండ్ చేసేస్తాము, ఎక్స్పాండ్ చేస్తే యూజ్ ఏంటి? ఎంతమంది టూరిస్టులు వస్తారు? ఈ సందర్భంగా బట్టి గారు ఎందుకు అనేది అసెంబ్లీలో చెప్పినారు సార్. ఒక్కసారి వీడియో చూద్దాం. అంటే ఎందుకు అనేది అసలు ఇది అవసరం అనిపిస్తుంది. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునర్జీవనం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయి. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచార జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలి ఏర్పాటు, జీవన ప్రమాణాల పెరుగుదల, ప్రతిష్టను ఇనుమడింపజేయటం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి పరచడం. మూసీ అభివృద్ధి లండన్ నగరం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కు మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా మూసీ నది తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలని భావిస్తున్నాం. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతం పునర్జీవనం చెందుతుంది. అలాగే నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య నివాస కేంద్రాలు వెలిసి పాత హెరిటేజ్ ప్రాంతాలు కొత్తదనాన్ని సంతరించుకుంటాయి. మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు వల్ల జల నిర్వహణలో ఎదురయ్యే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం కలగని విధంగా మౌలిక సదుపాయాలు కల్పించుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో రిక్రియేషన్ జోన్లు, పాదచార జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, చిల్డ్రన్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక కూడలి ఏర్పాటు, జీవన ప్రమాణాల పెరుగుదల, వారసత్వ సాంస్కృతిక సంపదను పరిరక్షించడం, నగర ప్రతిష్టను ఇనుమడింపజేయటం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటం, పర్యావరణాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి పరచడం. మూసీ అభివృద్ధి లండన్ నగరంలో ఉన్న థేమ్స్ నదీ పరివాహక అభివృద్ధి తరహాల్లో జరుగుతుంది. ఈ మూసీ నది అభివృద్ధి అత్యంత ప్రతిష్టాత్మకంగా భవిష్యత్తులో దేశంలో అనుసరించదగిన అత్యుత్తమ మోడల్ గా జరగాలన్నదే మా ప్రయత్నం జరుగుతుందనేదే మా ప్రగాఢ విశ్వాసం. సార్ ఇది సార్ అంటే ఉన్న సామాన్యుల ఇళ్లను కుళ్ళగొట్టి, సో అంటే లండన్ ఏదైతే టూరిజం స్పాట్ మధ్యలో ఇట్లా నది ప్రవహిస్తా ఉంటుంది, రివర్ పైన బోటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చుట్టుపక్కల మొత్తం ఎంటర్టైన్మెంట్ జోన్స్ ముఖ్యంగా కమర్షియల్ బిల్డింగ్స్ అని చెప్పారు. అంటే ఇండస్ట్రీస్, కమర్షియల్ బిల్డింగ్. యా మేడం, లండన్ లో చూసిన థేమ్స్ నది కదా, ఒక పని చేయమని చెప్పండి మేడం. లండన్ లో ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్, లండన్ లో ఉన్న గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, లండన్ లో ఉన్న పోలీస్ ప్రొటెక్షన్ సిస్టమ్, లండన్ లో ఉన్న ట్రాఫిక్ రూల్ సిస్టమ్, అంటే మనిషి బేసిక్ గా బతకడానికి కావాల్సిన ఇవే. నేను రాత్రి అంటే నా కూతురో, నా కొడుకో, నా వైఫ్ ఎవరన్నా సేఫ్ గా బయటికి వెళ్ళి రావాలి.
అవి మనిషి బతకడానికి బేసిక్ గా కావాల్సిన మేడం. ఇప్పుడు ఇలాంటి సుందరీకరణలు అనేది అది యాడ్ ఆన్స్ అంటాం మనం. దే ఆర్ నాట్ మ్యాండేటరీ, దే ఆర్ యాడ్ ఆన్స్. యాడ్ ఆన్స్ కి ఎప్పుడు వెళ్తాము అంటే మన దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నప్పుడు యాడ్ ఆన్స్ కి వెళ్తాం, అంతే కదా. అంతే తప్ప రూలింగ్ లోకి రాగానే ఇతను చెప్పింది నా దగ్గర పైసలు లేవు, పథకాలు వీఆర్ సార్టింగ్ అవుట్ అన్నారు. మరి ఇప్పుడు మళ్ళీ తేన్స్ నది అంటే అది మనం ఒక 5,000 10,000తో అయిపోయేది కాదు కదా. 5,000 కోట్లు 10,000 కోట్లతో కూడా కాదు అది. మనం ఇంప్లిమెంట్ చేసుకుందాము అంటే అన్ని చేసుకుందాం మేడం, అన్ని చేసుకుందాం. అంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్. మొత్తం సిటీ చూడాలి అంటే ఇట్ టేక్ ఫ్రమ్ 7 to 8 days ఒక టూరిస్ట్ వస్తే. ఇంకా ఈ యాడ్ ఆన్ చెయ్యాలి అంటే ఇది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి మేడం. అంటే బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి పబ్లిక్ హ్యాపీగా ఉండి ఆ తర్వాత తన ఒక స్ట్రెస్ రిలీఫ్ కోసం బయటికి వెళ్తాడు కదా. సో ఫస్ట్ ఆ స్ట్రెస్ అనేది ఎలా తగ్గించాలో చూడాలి ఓటేసిన ఓటర్కి, అంతే తప్ప ఒకవైపు ఇల్లు కొట్టేస్తాము అంటే సూసైడ్ చేసుకునే పరిస్థితి. సో ఇది లాస్ట్ ప్రయారిటీలో పెట్టుకుంటే బెస్ట్ మనం. ప్లస్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ టూరిజం. ఇప్పుడు ఆయన బట్టి విక్రమార్క గారు చెప్పారు. సో ఇప్పుడు దర్ ఆర్ మెనీ జూనియర్స్ వర్కింగ్ ఇన్ మై ఆఫీస్ ఇన్ హైదరాబాద్ ఆఫీస్ అండ్ ఢిల్లీ సుప్రీం కోర్ట్ ఆఫీస్. నేను చెప్పింది ఫాలో అవడం తప్ప మా జూనియర్స్ కి వేరే ఆప్షన్ ఉండదు మేడం. చీఫ్ మినిస్టర్ గారు చెప్పింది తప్ప మినిస్టర్స్ ఆప్షన్ ఉండదు, కమిషనర్స్ అవ్వచ్చు ఎవరన్నా సరే. సో వాళ్ళు చెప్పే రీజన్ అంటే నైట్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సినంత స్ట్రాంగ్ రీజన్స్ ఏం కాదు. అది ఇంప్లిమెంట్ చేద్దాము, మనం అడాప్ట్ చేసుకుందాము అంటే అన్ని అడాప్ట్ చేసుకుందాం మేడం. బెటర్ డెవలప్మెంట్ జరుగుతుంది హాస్పిటల్స్ అదే అన్నాను కదా. ఒకసారి మనము కోవిడ్ టైంలో చూసాం గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి అని. ఐ ఆస్క్ యు వన్ క్వశ్చన్ మేడం. అదే కోవిడ్ ఈరోజు మిడ్ నైట్ వచ్చింది అనుకోండి, ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ కేపబుల్ టు హోల్డ్ దట్ కెపాసిటీ? అదేంది మర్చిపోయాం. నేనైతే ఎప్పుడు కూడా కోవిడ్ అయిన తర్వాత ఏ మంత్రి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి స్టాటిస్టిక్స్ చూసినట్టు కానీ అక్కడ పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయినట్టు కానీ, అంటే వాలంటరీగా పబ్లిక్ ఎక్స్పోజర్ పర్పస్ కాకుండా అదైతే ఎప్పుడు కనిపించలేదు మేడం. అది మరి బేసిక్స్ కావాల్సిందే ఇది కదా. తినే తిండి కావాలి, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో మీరు కార్పొరేట్ స్కూల్ 3 లక్షలు 5 లక్షలు ఫీజెస్కి వెళ్ళిపోయినాయి అంటే గవర్నమెంట్ స్కూల్ క్వాలిటీ లేకే కదా. ఇఫ్ యు గో టు లండన్ యు కాంట్ స్పీక్ విత్ ప్రైమరీ గ్రేడ్ గై. ఎందుకు? మరి అది కూడా అడాప్ట్ చేసుకుందాం మేడం. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ కరికులం కూడా పెట్టదాం. లండన్ నుంచి మనం అందం తెచ్చుకునేటప్పుడు అదే లండన్ లో ఇంటర్నేషనల్ కరికులం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లా కాదు, ఇక్కడ కూడా పెడదాం. పోనీ ఎవ్రీబడి విల్ బి బెనిఫిటెడ్ కదా. మేము టూరిజం ఎంజాయ్ చేస్తాము, ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తాం, క్వాలిటీ. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ కావాలంటే ఎంతమంది పేషెంట్స్ కి గ్యారంటీ ఉంది మేడం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన ధైర్యంగా బైపాస్ చేయించుకోగలని? కొన్ని మన మినిస్టర్స్ ఆప్ చేస్తున్నారా గవర్నమెంట్ హాస్పిటల్స్? మరి ఫస్ట్ అది కదా రెక్టిఫై చేసుకోవాల్సింది. లాస్ట్ 5 years లో ఒక మినిస్టర్ని చూపించండి, ఒక ఎమ్మెల్యేని చూపించండి. స్టంట్ అట్లీస్ట్ స్టంట్ వేయించుకోవడం కన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామని ఎవరిని వెళ్ళారా? ఎక్కడ లేరు సార్. ఎందుకు అనే క్వశ్చన్ కూడా వేసుకోవాలి కదా. ల్యాక్ ఆఫ్ క్వాలిటీ. డాక్టర్ క్వాలిటీ గురించి కాదు, ఫెసిలిటీస్ క్వాలిటీ, ఎక్విప్మెంట్ క్వాలిటీ. ఇప్పుడు మీరు ఈ మూసీ నది కట్టే ఖర్చులో 10% కూడా కాదు కదండి. ఒక మంచి స్కూల్స్, ఒక శానిటేషన్, హై లెవెల్ శానిటేషన్ ఉన్న స్కూల్స్ ఆర్ గర్ల్స్ స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇవి ముందు చేసేస్తే మీరు మూసినది కాదు కదా, ఏం చేసినా పబ్లిక్ కోఆపరేట్ చేస్తారు. స్టిల్ పబ్లిక్ ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దిస్ అండి. అంటే సిటీస్ లో బతికూడ ఎలాగన్నా బతుకుతాడు. సిటీస్ దాట్ నో థింగ్. సో ప్రైమరీగా ఈ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అండి. ప్లీజ్ డోంట్ టేక్ మై కాన్వర్సేషన్ ఇన్ నెగటివ్ వే. లెజిస్లేటివ్ గా మీరు వర్క్ చేసినా, జ్యుడిషియరీగా మేము వర్క్ చేసినా, we both are working for public అండి. If public gets aggrieved by the decisions of the government, obviously public will come to us. దాన్ని బట్టి మేము కూడా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకే, అండ్ థ్యాంక్ ఓకే టీవీ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.